ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. సాధారణంగా ఈ యాప్స్ వాడేవారు 15 నుంచి 30 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య స్కూల్ వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వాడడం అలవాటైపోయింది. ఇక వీరికి ఈ యాప్ లేకపోతే రోజే గడవదు. వీరిలో చాలా మంది బ్లాక్ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. అనగా వీరిని వేరే వారు బ్లాక్ చేయడమో లేదా ఇతరులు వీరిని బ్లాక్ చేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరిని బ్లాక్ చేశారో తెలుసుకోవడం కాస్త కష్టమైన అసాధ్యం మాత్రం కాదు. మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే చిన్న ట్రిక్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ముందుగా మీ ఫేస్బుక్ మెసెంజర్ లోకి వెళ్లి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో అని మీరు అనుకుంటారో వారితో ఎప్పుడైనా మీరు చాట్ చేశారో లేదో చూసుకోండి. ఆ వ్యక్తికి మరోసారి మెసేజ్ పంపండి. ఒకవేళ మీకు దిస్ పర్సన్ ఈజ్ నాట్ రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ యూ అని మెసేజ్ డిస్ప్లే అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. అంతేకాకుండా మీరు ఇంకొక విధంగా కూడా ట్రై చేసి చూడొచ్చు. మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్ ని చూడండి. ఒకవేళ మీకు ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్ కనిపించకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. అలా కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. సాధారణంగా ఫేస్బుక్ లో వ్యక్తి పేరుపై హైపర్ లింక్ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి పేరుపై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అతని ప్రొఫైల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఆ వ్యక్తి పేరుపై హైపర్ లింక్ లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. చివరిగా ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి. ఫేస్బుక్ సెర్చ్ లో మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో ఆ వ్యక్తి పేరు సెర్చ్ చేసి చూడండి. ఒకవేళ అతని ప్రొఫైల్ పిక్ మీకు కనిపించకపోతే మీ ఫ్రెండ్ కి చెప్పండి అతని ప్రొఫైల్ పిక్ కనిపిస్తుందా లేదా అని. ఒకవేళ అతనికి కనిపించి మీకు కనిపించకపోతే అతను మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.